హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడే స్వీట్ కార్న్ పకోడా అండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తినింటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ముందుగా కార్న్ అయితే ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 2 కార్న్ తీసుకున్నాను నేనైతేను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకులుగా అక్కడక్కడ మనకి కార్న్ అనేది బరకగా తగులుతూ ఉండాలి. ఇప్పుడు మిగతావన్నింటినీ కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా అందరూ కూడా ఇంట్లో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ తినం కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. ఇంట్లోనే తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇక్కడ చూసారా, మనకి అక్కడక్కడ స్వీట్ కార్న్ అనేది తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇవన్నీ కూడా ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకొని కొద్దిగా కారం పౌడర్ని కూడా వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మనకి కార్న్లో తేమ ఎక్కువగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వాటర్ లాగా ఉంటుంది. అందుకనేసి ఇలా కొంచెం ఒక 2-3 స్పూన్ల శనగపిండి, అలాగే బియ్యం పిండి వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి పకోడా వేసుకోవడానికి షేప్ అనేది బాగా వస్తుంది. అంతేకాకుండా మనం అలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసామనుకో విరిగిపోతుంది. ఇలా కొంచెం పిండి కలుపుకొని వేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. మనకి చూసుకోవాలి, మనకి ఏమైనా ఇంకా తేమ ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఇంకా బియ్యం పిండిని అయితే వేసుకొని కలుపుకోవచ్చు. చూసారా, ఇప్పుడు వంట సోడా కూడా వేసేసి ఆయిల్లో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి అయితే ఎక్కువగా ఆయిల్ వేయట్లేదు, కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా మనకి షేప్ చేతితోనే ఒత్తుకొని వేసేసుకుంటున్నాను. మనము కావాలంటే ఒక క్లాత్ పైన కానీ ఒక కవర్ పైన అయినా ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలా చేతితోనే. మనం ఇక్కడ పకోడా వేసుకునేటప్పుడు మరీ పల్చాగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. మరీ పల్చాగా వేసుకున్నామనుకో మనం ఆయిల్లో టర్న్ చేసేటప్పుడు విరిగిపోతాయి. చూసారా, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ మనము గ్యాస్ని లోలోనే పెట్టుకోవాలి. ఫ్లేము హైలో కనుక పెట్టుకుంటే మనకి ఇది తొందరగా నల్లగా అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ చూసారా, ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ ఒకవైపు బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకున్నామనుకో ఇంకోవైపు ఇలా తిప్పేసుకోండి. సరిగా కాలకుండా తిప్పినామనుకో మనకి ఇది అనేది విరిగిపోతాయి, షేప్ అనేది బాగా రావు. చూసారు కదా, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా సర్కిల్ షేప్ లాగా ఒత్తేసుకొని వేసేసాను. ఇక్కడ చూసారా, 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కాల్చుకొని తీసేసుకుంటే
ఇక్కడ చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాల్చుకోండి, మనకి సరిపోతుంది. మంటని హైలో పెట్టామనుకో లోపల అనేది మనకి సరిగా కాలకుండా పచ్చిగా అలాగే ఉంటుంది. అందుకనే లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మనకి లోపల కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా రెడ్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామనుకో క్రిస్పీగా ఉంటాయి. మిగతా పిండిని అంతా కూడా ఇలాగే వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన స్వీట్ కార్న్ పకోడా రెసిపీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. చూస్తున్నారు కదా, మనకి వేడివేడిగా పకోడా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వేడివేడిగా చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉండే